హాయ్ ఫ్రెండ్స్, సంతోషి టైలర్స్కు స్వాగతం అండి. ఈరోజు వీడియోలో అయితే నేను 2 బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నాను. అది కూడా మీకు కేవలం 7 పాయింట్స్తోని బ్యాక్ పార్ట్ కటింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు కోర్ వచ్చేసి అవతల వైపుకు వేసాను. అంటే ఓపెన్స్ అవతల వైపుకు ఉన్నాయి, ఫోల్డింగ్ నా సైడ్ ఉంది. చూస్తున్నారు కదా, కింద మాత్రం ఎగుడు దిగుడుగా ఉంది. కాబట్టి ఫస్ట్ అది మనం స్ట్రైట్గా మార్క్ చేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. సో బిగినర్స్కి అర్థం కావడానికి చాలా క్లియర్గా చెప్తున్నానండి. ఫస్ట్ లైనింగ్ని మనం ఇలాగ మధ్యలోకి మడిచేసుకుంటే ఫోల్డింగ్ వచ్చిందేమో మన సైడ్కి పెట్టుకోవాలి, ఓపెన్స్ వచ్చేసి అవతల వైపుకి పెట్టేసుకోవాలి. తర్వాత ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద వైపున కరెక్ట్గా వచ్చేసింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటి అంటే, ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, అంటే సైజ్ బ్లౌజ్, అది తీసుకొని మనం వెనకాల భాగం కరెక్ట్గా వచ్చేటట్టుగా పరుచుకోవాలన్నమాట. ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి, బ్లౌజ్ యొక్క పొడవు. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ డాట్స్ చూపిస్తున్నాను నేను మీకు. మనకి బ్లౌజ్కి వెనకాల ఎప్పుడైనా డాట్స్ ఇలా కుట్టేసి ఉంటాయి, కానీ ఈ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ కాబట్టి వాళ్ళు లోపల సైడ్కి కుట్టారు. అది ఓన్లీ లైనింగ్కే ఉంది, మెయిన్ పీస్ పైన కనిపించట్లేదు. మ్యాక్సిమం ఎవరి బ్లౌజ్లకైనా నార్మల్ బ్లౌజెస్కి ఇక్కడ పైన కనిపిస్తుంది, మనకు ఒక గీత లాగా కనిపిస్తుంది. ఆ గీతకి అండ్ పైన మనకి షోల్డర్ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఈ గీత పైన కరెక్ట్గా మనం టేప్ పెట్టేసుకొని కింద ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. కొంచెం లైట్గా లాగాలి, మరీ ఎక్కువ లాగకూడదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ స్ట్రింక్ అయిపోయి ఉంటాయి పాత బ్లౌజులు కాబట్టి. ఒకవేళ వాళ్ళు మీకు రీసెంట్గా కుట్టిన బ్లౌజ్ కనుక సైజ్ కోసం ఇస్తే మాత్రము లాగాల్సిన పని లేదు. అది ఎంత పొడవు వస్తే అంత పొడవు పెట్టేసుకోవాలి. సో ఇక్కడైతే నాకు మొత్తం మీద 14 ఇంచులు వచ్చిందండి. దానికి 1 ఇంచ్ కలుపుకుంటే 15 ఇంచులు. అంటే పైన కుట్టు కోసం కింద కుట్టు కోసం హాఫ్ ఇంచ్ తీసుకోవాలి, కాబట్టి 1 ఇంచు ఎక్స్ట్రా అనేది నేను తీసుకున్నాను. ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు నేను డ్రా చేసిన లైన్ వచ్చేసేమో షోల్డర్ లైను. సో ఇక్కడ నాకు ఫస్ట్ పాయింట్ అనేది వచ్చేసింది. అర్థమైంది కదండి. మనకు ఫస్ట్ పాయింట్ ఏంటి, బ్లౌజ్ యొక్క పొడవు. సో పొడవు ఎలా చూడాలో కరెక్ట్గా తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చేసి చెస్ట్ లూజ్ అనమాట. అది ఎలా తెలుసుకుంటాం, చాలా సింపుల్ అండి. బ్లౌజ్ వెనుక భాగాన్ని మళ్ళీ కరెక్ట్గా ఇలా పరిచేసుకోండి. ఎక్కడ ఎటువంటి ముడతలు లేకుండా కరెక్ట్గా చూసుకొని పరవండి ఇలాగా. ఇప్పుడు మన చేతి కింద ఒక కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు నుంచి అవతల వైపు చేయి దగ్గర కింద కుట్టు వరకు టేప్ని ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోండి. చూస్తున్నాను కదా, నాకు ఇక్కడ మొత్తం మీద 18.5 వస్తుంది. అంటే 18.5 వచ్చింది కదండి. ఇప్పుడు దీన్ని మనం 2 భాగాలు చేయాలి. ఎందుకు అంటే మనం వెనకాల భాగమే కట్ చేస్తున్నాం, అది కూడా మనం ఫోల్డింగ్లో పెట్టాం కాబట్టి ఈ 18.5ని సగానికి చేసేసుకుంటే మనకి 9.5 వస్తుంది. లేదా టేప్ని ఇలాగే మడిచేసుకొని సేమ్ అలాగే పెట్టేసినా సరిపోతుంది. ఒక మార్క్ అయితే వేసేసుకోవాలి. అంటే మనకు చెస్ట్ లూజ్ ఎంతైతే వస్తుందో అందులో సగం ఇక్కడ తీసుకుంటున్నాం. అది కూడా ఓన్లీ వెనకాల భాగమే కొలిచాం కాబట్టి వెనకాల భాగాన్ని 2 భాగాల్లాగా చేసుకొని ఇక్కడ రాసేసుకోవాలి. సో మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది అంటే 9 మీద 2 గీతలు. ఇది మనకి సెకండ్ పాయింట్ వచ్చేసినట్టు. మీరు అదే బ్లౌజ్ కొలిచినప్పుడు 20 వచ్చింది అనుకోండి, అందులో సగం 10 ఇంచులు, అలా 10 ఇంచులని పెట్టుకోవాలి. లేదు మీరు కొలిచినప్పుడు 14 వచ్చింది, అందులో సగం 7 ఇంచులు, ఈ విధంగా చూసి పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి 2 పాయింట్స్ అయితే వచ్చేసినాయి. ఒకటేమో పొడవు, ఒకటేమో చెస్ట్ లూజు. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ పాయింట్కి మనకి ఏం కావాలి అంటే నడుము. అంటే చెస్ట్ అయిపోయిన తర్వాత మనం కింద నడుమే కొలుచుకోవాలి కదా. సో అక్కడ నడుము సైజ్ ఎలా తీసుకోవాలి అంటే, యాక్చువల్గా ఏంటంటే చాలామంది ఆది బ్లౌజులు కరెక్ట్గా ఉండవండి. అంటే కొంతమంది వెనకాల ఎక్కువ పెట్టి కుడతారు, కొంతమంది ముంగటి సైడ్ ఎక్కువ పెట్టి కుడతారు. అది కరెక్ట్ కాదు, 4 వైపులా సమానంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ నేను మొత్తం నడుము చుట్టూ కొలత మొత్తం మెజర్ చేస్తున్నాను. ఇక్కడ కాజాపట్టిని మాత్రం వదిలేసేయాలి. చూడండి, సో ఇప్పుడు బ్లౌజ్ చుట్టూరా కొలిసాం కాబట్టి వీటిని మనం 4 భాగాల్లాగా డివైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ముంగడ వైపున 2 భాగాలు, వెనకాల వైపున 2 భాగాలు, ఈ విధంగా చూసుకోవాలి. సో ఇక్కడ నాకు 30.5 వచ్చింది కదా, వాటిని మనం ఫోన్లో అయినా మెజర్ చేసుకోవచ్చు. లేదు అంటే ఈ విధంగా 4 మడతలు టేప్ని వేసేసి ఎంత వస్తుందో అంత మార్క్ వేసుకుంటే సరిపోతుంది. అక్కడ మనం చెస్ట్ దగ్గరనేమో ఓన్లీ వెనకాల భాగం కొలిచాం కాబట్టి అక్కడ 2 భాగాలు డివైడ్ చేసాము. నడుము దగ్గర మాత్రం మొత్తం చుట్టూరా తీసుకున్నాం కాబట్టి 4 భాగాలు డివైడ్ చేసాం. సో ఇక్కడ మనకు నడుము పాయింట్ కూడా తెలిసిపోయింది కాబట్టి థర్డ్ పాయింట్ కూడా వచ్చేసింది. చూసారు కదండి, ఫస్ట్ పాయింట్ ఏమో పొడవు, సెకండ్ పాయింట్ చెస్ట్ లూజు, థర్డ్ పాయింట్ నడుము. నడుము కొలత వచ్చిన తర్వాత 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఏ సైజు వాళ్ళకైనా సరే 1 ఇంచు కంపల్సరీ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. అంటే వాళ్ళు సన్నగా ఉన్నా, చిన్నపిల్లల్లాగా ఉన్నా, లేదు పెద్దవాళ్ళలాగా ఉన్నా కూడా 1 ఇంచ్ కంపల్సరీ. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇలా బటన్ నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేయాలి. అంటే మన వైపు ఉన్న ఫోల్డింగ్ బట్టని ఆ లాస్ట్ గీత వరకు ఇలా మడిచేసుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న కచ్చక ఇచ్చాను. ఎందుకు అంటే ఇక్కడ మనం ఒక డాట్ అనేది కుట్టుకోవాలి. నేను మీకు పొడవు కొలిసేటప్పుడు ఈ గీత గురించి చెప్పానమాట. ఇది కంపల్సరీ, ఇది హాఫ్ ఇంచ్ అంటే ఇటు హాఫ్ ఇంచ్ అటు హాఫ్ ఇంచ్ తీసుకుంటాము. అలా తీసుకొని కుడతాం కాబట్టి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండాలి. అదే 1 ఇంచ్ ఇప్పుడు నేను నడుము కొలిసిన తర్వాత ఎక్స్ట్రా గీత అనేది వేసాను అనమాట. సో పొడవు ఎంత ఉండాలంటే మ్యాక్సిమం 4 ఇంచులు ఉంటే సరిపోతుంది.
ఇంకా మీరు కొంచెము ప్రొఫెషనల్ అయిన తర్వాత అప్పుడు మీకు ఇంకా ఎగ్జాక్ట్గా ఎంత వేయాలనే తెలుస్తుంది. మ్యాక్సిమం ఎవరికైనా 4 ఇంచులు సరిపోతుంది. సో ఇక్కడ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఆ పైన చెస్ట్ లూజ్ పాయింట్, కింద నడుము దగ్గర ఉన్న పాయింట్ 2 కలిపేసాము. తర్వాత 2 ఇంచులేమో ఖర్చు కోసం. ఇక్కడ 2 ఇంచులనే కాదండి, 1.5 కూడా తీసుకోవచ్చు. మ్యాక్సిమం కొత్త వాళ్ళు అయితే మాత్రం 2 ఇంచులే తీసుకోండి. ఎందుకంటే మీరు ఎక్కడైనా మిస్టేక్ చేసినా కూడా మీకు ఖర్చు కోసం బట్ట అనేది ఉంటుంది. అంటే ఎక్స్ట్రా కుట్లు వేసుకుంటాం కదా, అక్కడ బట్ట ఉండాలి కాబట్టి కంపల్సరీ 2 ఇంచులు అయితే తీసేసుకోండి. సో ఇక్కడ వరకు మీకు ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి కదండి. టోటల్గా 3 పాయింట్స్ మీకు చాలా క్లియర్ ఉందని అనుకుంటున్నాను. ఇక్కడి వరకు మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒక్కసారి బ్యాక్ రివైండ్ చేసి చూడండి, మీకు ఇంకా క్లియర్గా వచ్చేస్తుంది అనమాట, ఐడియా వస్తుంది ఈజీగా. సో అటువైపు ఇటువైపు హాఫ్ ఇంచ్ మనం మార్క్ అయితే వేసేసాం. ఇలాగా మనం కుట్టేటప్పుడు ఇలాగ ట్రయాంగిల్ షేప్ లాగా కుట్టుకోవాలన్నమాట. చూసారు కదా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే మీ బ్రెయిన్లో మొత్తం ఫీడ్ అయిపోతుందండి. ఇంకా అసలు మీకు ఇందులో ఎటువంటి డౌట్స్ ఉండొద్దు అనమాట. అందుకని ఇంత డీటెయిల్గా అయితే చెప్తున్నాను. సో బయట వైపున ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకున్నాను మార్క్. చూసారు కదా. ఇలా కంపల్సరీ ఇక్కడ పాయింట్ నుంచి అక్కడ వరకు కలిపేసుకోవాలి. ఇది కటింగ్ కంపల్సరీ చేయాలి. ఎందుకు చేయాలో నేను మీకు అది మళ్ళీ మీకు ఇప్పుడు కొంతసేపట్లో చూపిస్తాను. సో ఇది 4th పాయింట్, ఇక్కడ వరకు క్లియర్ ఉంది. ఇది చాలా మెయిన్ పాయింట్ అనమాట. ఈ హాఫ్ ఇంచ్ చాలా మంది కట్ చేయరు, కానీ చేస్తేనే మీకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ వరకు 4th పాయింట్ కూడా అయిపోయింది. అంటే ఆ పాయింట్ వల్ల మెయిన్ ఏంటి అంటే మనకు ముడతలు రాకుండా ఉంటుంది, ప్లస్ వెనకాల నడుము వైపున స్ట్రెయిట్ గీతలాగా రావడానికి అది యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము షోల్డర్ తెలుసుకోవాలి. షోల్డర్ కోసం మెయిన్ మనము చెస్ట్ పాయింట్ పైన ఆధారపడి ఉండాలన్నమాట. సో ఇక్కడ 9.2 ఉంది. అంటే చెస్ట్లో మనం 2 భాగాలే తీసుకున్నాం, కానీ ఇప్పుడు మొత్తం 4 భాగాలు చేసుకోవాలి. ఎందుకు, మనకు ఫుల్ చెస్ట్ రావాలంటే, అంటే ముందు వెనకాల కలిపి చెస్ట్ సైజ్ ఎంత వస్తుందో తెలుసుకోవాలంటే ఇక్కడ మనకు వచ్చిన పాయింట్ని 4 భాగాలు చేసుకోవాలి. అంటే 9 మీద 2 పాయింట్లు వచ్చింది కదా, దాన్ని 4 భాగాలు చేస్తే 37 ఇంచులు అనేది వస్తుంది. సో ఇది మనం ఫోన్లో అయినా చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలాగ టేప్ 4 మడతలు వేసుకున్నా తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ టోటల్గా చెస్ట్ వచ్చేసి 37 ఇంచులు ఉంది. అయితే 37 ఇంచులకి షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అంటే నార్మల్గా మనం చూసుకుంటే 32 ఇంచుల నుంచి మనకి 38 ఇంచుల వరకు కూడా 5.5 ఇంచెస్ షోల్డర్ పెట్టుకోవచ్చు. ఇది డీప్ నెక్ అయితేనే, అంటే 9 ఇంచుల కంటే ఎక్కువ డీప్ నెక్ ఉంటే మనం 5.5 ఇంచెస్ షోల్డర్ తీసుకోవచ్చు అండి. అదే కనుక మనకి 39, 40, 41, 42 అంటే ఈ విధంగా కొంచెం పెరిగే కొద్దీ షోల్డర్ మనము 6 ఇంచుల వరకు తీసుకోవాలి. లేకపోతే వాళ్ళకి ఫ్రీగా ఉండదండి వేసుకున్నప్పుడు. ఒకవేళ అదే కాటన్ బ్లౌజ్లో అయితే మీరు కొంచెం షోల్డర్ తగ్గించినా సెట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ మధ్య అన్ని పట్టు చీరలు కానివ్వండి, టిష్యూ పట్టు కానివ్వండి, ఇమిటేషన్ పట్టు కానివ్వండి, ఇవన్నీ వాళ్ళు ఎక్కువసేపు వేసుకోవాలి అంటే షోల్డర్ అనేది ఫ్రీగా ఉండాలి. అప్పుడు మీరు 6 ఇంచులు తీసుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది. ఎంత డీప్ కిందికైనా సరే మీరు 6 ఇంచులు తీసుకున్నప్పుడే మీకు సెట్ అవుతుంది అనమాట. అవే కాటన్ బ్లౌజ్లో అయితే మాత్రం ఒక 5.6 అట్లా తీసుకున్నా సరిపోతుంది. కానీ మాక్సిమం సింపుల్గా చెప్పాలి అంటే 32 నుంచి 38 వరకు 5.5 తీసుకోండి. అదే 38 కంటే ఎక్కువ చెస్ట్ ఉంటే మాత్రం 6 ఇంచెస్ తీసుకోండి. అలాగే నెక్ డీప్ ఉన్నప్పుడు మాత్రమే 5.5 అనేది సెట్ అవుతుందండి. ఒకవేళ నెక్ కనుక పైకి ఉంటే ఇంకొంచెం ఎక్కువ, అంటే ఇంకో 2 పాయింట్లు ఎక్కువ అయితే తీసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ నేను 5.5 అనేది తీసుకుంటాను. ఎందుకంటే 37 చెస్ట్ అనేది మనకి 32 నుంచి 38 మధ్యలో వస్తుంది కాబట్టి 5.5 అయితే తీసుకున్నాను. తర్వాత ఇక్కడ మిడిల్ గ్యాప్ వచ్చేసి నేను 2.5 తీసుకున్నాను. షోల్డర్ వైపు వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. అంటే ఇక్కడ వైపున ఒకవేళ మనకు సన్న షోల్డర్ కావాలి అంటే అక్కడ తక్కువ తీసుకోవాలి. అప్పుడు బయట వైపున 2.5 తీసుకొని ఇటు వైపున 3 ఇంచులు తీసుకోవచ్చు. లేదు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే 3.5 కూడా తీసుకోవచ్చు. కానీ బాగానే సెట్ అవుతుంది అనమాట. అంటే ఈ మధ్య కొంచెం సన్న షోల్డర్ ఫ్యాషన్ అయింది కదండి. కానీ అందరూ కూడా అన్ని బ్లౌజ్లకు అయితే వేసుకోరు. వాళ్ళు అడిగినప్పుడు ఇదే మన 5.5లోనే మనం డివైడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇప్పుడు నేను ఆమూల్ కోసం ఒక 6 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. కానీ ఇది కరెక్ట్ అని చెప్పనండి, మనం చెక్ చేసుకోవాలి. అది మనకి మన బ్లౌజ్ ద్వారానే అది మనం తీసుకున్నది కరెక్టో రాంగో అనేది తెలిసిపోతుంది అనమాట. ఫస్ట్ మాత్రం మీ దగ్గర 6 ఇంచులు అనేది తీసుకోండి. తర్వాత ఎట్లా సెట్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. సో ఇక్కడ వరకు ఎన్ని పాయింట్స్ అయిందో మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందామండి. అంటే ఫస్ట్ పొడవు వచ్చేసేమో అది ఫస్ట్ పాయింట్, బ్లౌజ్ పొడవు చూసుకున్నాము. తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి చెస్ట్ లూజ్ పాయింట్, థర్డ్ పాయింట్ వచ్చేసి నడుం పాయింట్, 4th పాయింట్ ఏమో పైన మనకు ముడతలు రాకుండా తీసుకోవాల్సిన లైను, 5th పాయింట్ షోల్డర్ పాయింట్. సో ఇక్కడ ఆల్మోస్ట్ 5 పాయింట్లు అయిపోయాయి. ఇంకా కేవలం 2 పాయింట్స్ ఉన్నాయండి. ఇది తెలుసుకున్నారంటే మీకు బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది. సో ఇక్కడ నేను ఆమోల్ దగ్గర నేను 6th పాయింట్ అయితే మీకు డ్రా చేశాను. అది ఇంకా క్లియర్గా కూడా చెప్తాను. సో దానికంటే ముందు మనం ఫస్ట్ బ్యాక్ నెక్ డ్రా చేసుకోవాలి. ఎందుకు, ఈ నెక్ డీప్ పైనే మనకి ఆమోల్ రౌండింగ్ అనేది ఆధారపడి ఉంటుంది. సో బ్యాక్ నెక్ డీప్ కూడా చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. మళ్ళీ సేమ్ బ్యాక్ పార్ట్ మీరు ఇలాగే పరిచేసుకొని
కరెక్ట్గా మిడిల్లో ఎంత వస్తుందో కొలవండి. ఇక నాకు డిజైన్ ఉంది కాబట్టి ఈజీగా తెలిసిపోతుంది. ఒకవేళ మీరు చూసుకునే ఆది బ్లౌజ్ కనుక ముడతల్లాగా ఉంటే కరెక్ట్గా మిడిల్ పాయింట్ ఎక్కడ వస్తుందో చూసుకొని ఈ విధంగా టేప్ని పెట్టి చూసుకోండి. మనం బ్లౌజ్ పొడవు కొలిచేటప్పుడు కూడా బ్లౌజ్ని లాగే చూసుకున్నాం. ఇక్కడ కూడా అంతే అండి, బ్లౌజ్ని లాగే మనం కింద వైపున కొలవాలి. సో ఇక్కడ టోటల్గా మనకి 4 ఇంచులు వచ్చింది. అయితే కింద వైపున కుట్టుకోవాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని వెనకాల భాగం ఎంత వచ్చిందో అంత కరెక్ట్గా మార్క్ వేసుకోవాలి. నాకు 4 ఇంచులు వచ్చింది, 4 ఇంచులు మార్క్ వేసుకున్నాను. పైన ఒక 1/2 ఇంచు తీసుకున్నాను. ఎందుకు, మనం నెక్ కుట్టుకోవడానికి కూడా గ్యాప్ కావాలి కదా, కాబట్టి పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు ఈ విధంగా తీసేసుకోవాలి. సో దీన్ని బట్టి మనకి నెక్ డీప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు. సో ఇక్కడ ఎంత ఉంది అంటే 10 ఇంచులు నెక్ డీప్ అయితే వచ్చింది ఇక్కడ ఈ బ్లౌజ్కి. మనం పైనుంచి కొలిసి కన్ఫ్యూజ్ అయ్యే కంటే కూడా కింద నుంచి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో నేను చెప్పాను కదండి, బ్యాక్ నెక్ డీప్ పైన ఇక్కడ చంకభాగం దగ్గర మనం ఎంత తీసుకోవాలని ఆధారపడి ఉంటుంది. 9 ఇంచుల కంటే ఎక్కువ ఉంటేనేమో 1.5 తీసుకోండి. 9 ఇంచుల కంటే పైకి నెక్ ఉంటే మాత్రము మనము 1.5 తీసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ బ్యాక్ నెక్ అయితే డ్రా చేసేస్తున్నాను. సో దానికోసం సింపుల్గా పైన 2.5 తీసుకున్నాం, కింద కూడా 2.5 తీసుకొని అక్కడ ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళు రౌండ్ నెక్కే పెట్టమన్నారు కాబట్టి సింపుల్గా నెక్ షేప్ అయితే డ్రా చేశాను అంతే. అయితే ఒకవేళ మనకి ఎగ్జాక్ట్గా బ్లౌజ్లో ఎలా ఉంది అలాగే కావాలి అంటే ఇప్పుడు నేను చూపించే విధంగా పెట్టుకోండి. ఇక్కడ బ్లౌజ్ యొక్క మిడిల్ పార్ట్ కరెక్ట్గా ఫోల్డింగ్ పైన వచ్చేటట్టుగా సెట్ చేసుకోండి. చూసారు కదా, అలాగే పైన కూడా షోల్డర్ దగ్గర కరెక్ట్గా వచ్చేటట్టుగా సెట్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఆ బ్లౌజ్ని బట్టే మీకు బ్యాక్ నెక్ డీప్ ఎలా ఉందో తెలిసిపోతుంది. సో ఇప్పుడు చూసారు కదా, పైన 1/2 ఇంచ్ కుట్టు కోసం వదిలేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్ పార్ట్ కూడా కరెక్ట్గా వచ్చేటట్టు సెట్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ గ్యాప్ కనిపిస్తుంది. అంటే బ్లౌజ్ నెక్ ఎంత ఉందో దానికి ఒక 1/2 ఇంచు కుట్టుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను డ్రా చేసింది ఎలా ఉంది. కుట్టు కోసం కూడా కరెక్ట్గా 1/2 ఇంచ్ వదిలేసుకొని మిగిలిన లైన్ అయితే డ్రా చేసాం. అంటే వాళ్ళ బ్లౌజ్ వచ్చేసి కింద చిన్న బ్రాడ్ ఉందన్నమాట. ఈ బ్రాడ్ మనకి బ్లౌజ్ని బట్టే తెలిసిపోయింది. అంతే అండి, చాలా సింపుల్. వాళ్ళు ఏ నెక్ చెప్పినా సరే మనం ఈ బాక్స్లో చేసుకోవచ్చు. వాళ్ళ నెక్ కనుక బ్రాడ్గా ఉంటే ఇట్లా కొంచెం మనం డ్రా చేసుకున్న లైన్ కంటే కొంచెం బయటకు తీసుకోవాలి అంతే. పైన 1/2 ఇంచ్ కూడా కుట్టుకు వదిలేసుకున్నాను, చూపిస్తున్నాను మీకు. సో ఇక్కడ బ్యాక్ నెక్ ఎలా డ్రా చేసుకోవాలో అర్థమైంది కదండి. సో చాలా ఈజీగా ఉంటుందండి నా మెథడ్స్ అన్ని. మీకు ప్లీజ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. సో ఇక్కడ బ్యాక్ నెక్ అయితే డ్రాయింగ్ అయిపోయింది. ఇదేంటి 7th పాయింట్. సో నేను చెప్పాను కదండి, మీకు 7 పాయింట్స్తోనే బ్యాక్ పార్ట్ ఫుల్ కటింగ్ వచ్చేస్తుందని చెప్పాను కదా. సో కరెక్ట్ టోటల్ క్లియర్ ఉంది. కాకపోతే 6th పాయింట్ నేను ఇంకా కంప్లీట్ చేయలేదు. 6th పాయింట్లో ఏంటి, మనం ఆమోల్ గ్యాప్ ఎంత తీసుకోవాలి అని. సో ఇక్కడ 9 ఇంచెస్ కంటే డీప్ నెక్ ఎక్కువ ఉంది. అంటే మనం 10 ఇంచెస్ తీసుకున్నాం బ్యాక్ నెక్. దాన్ని బట్టి మనం 1.5 తీసుకోవాలి. 1 మీద 2 పాయింట్లు అనేది మార్క్ వేసుకొని ఈ విధంగా సింపుల్గా రౌండ్ షేప్ అనేది డ్రా చేయాలి అంతే. సో ఇప్పుడు ఆమోల్ కరెక్ట్ వచ్చిందా లేదా అనేది మనకి బ్లౌజ్ని బట్టి తెలుస్తుంది. ఇక్కడ నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, నెక్ ఒకవేళ పైకి ఉంటే మాత్రం 1.5 తీసుకోవాలని చూపిస్తున్నాను మీకు. 9 ఇంచుల కంటే పైన ఎక్కువ ఉంటే 1.5, 9 ఇంచుల కంటే కిందికి ఎక్కువ డీప్ ఉంటే మాత్రము 1.5 తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఓవరాల్గా మనకి 7 పాయింట్స్ అయితే అయిపోయింది. కాకపోతే ఆమోల్ ఇంకా నేను చెక్ చేయడం చూపించలేదు కదా, చెప్తాను. సో ఇక్కడ మళ్ళీ ఆది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ సైడ్ పార్ట్లో ఇలాగ చంక భాగం దగ్గర ఎంత ఉందో కొలవండి. కొంచెం బ్లౌజ్ని లాగినట్టు చేసి చూడాలన్నమాట. సో ఇక్కడ నాకు 8.5 ఇంచులు అనేది వస్తుంది. చూసారు కదా, ఈ 8.5కు ఒక 1/2 ఇంచ్ పైన కుట్టు కోసం అయితే వదిలేసుకోవాలి. అయితే ఇక్కడ నేను మీకు ఉల్టా వైపున కూడా మెజర్ చేసి చూపిస్తున్నాను. ఎందుకు అంటే చాలామంది ఇక్కడ కొంచెం పొరపాటు చేస్తారండి. ఏంటి అంటే ఈ చంకభాగం కొలిసేటప్పుడేమో కింద నుంచి చూస్తారు, కానీ మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మార్క్ వేసేటప్పుడు మాత్రం పైనుంచి చూస్తారనమాట. సో అలాంటి మిస్టేక్ రాకుండా ఎలా చూడాలో కూడా చూపిస్తాను. చూడండి, ఇక్కడ 8.5 అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఈ లైన్ పైన కొలుస్తారు. అది కరెక్ట్ కాదండి. ఇక్కడ కుట్టు కోసం క్లాత్ ఎలా అయితే ఉందో అది మనం డ్రా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఉంది కదా, ఈ 1/2 ఇంచ్ మనం ఇక్కడ కూడా డ్రా చేసుకోవాలి కదా. సో ఇప్పుడు కింద నేను డ్రా చేసే లైన్ వచ్చేసి కుట్టు లైన్ అనమాట. అక్కడ మనం మెజర్ చేసాం కాబట్టి ఈ బ్లౌజ్ కటింగ్లో కూడా ఇక్కడే మెజర్ చేసుకోవాలి. సో పైన 1/2 ఇంచ్ కుట్టు కోసం వదిలేసాను, సైడ్లో కూడా 1/2 ఇంచ్ కుట్టు కోసం వదిలేసిన తర్వాత ఇక్కడ ఎంత వస్తుందో చూడాలి. సో ఇక్కడ నాకు 8.5 రావాలి, కానీ 9 ఇంచులు వస్తుంది, అంటే ఎక్కువ వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ కొంచెం లైన్ అనేది పైకి డ్రా చేసుకోవాలి. అంటే మనం చంకభాగం 6 ఇంచులు తీసుకున్నాం, కానీ 6 ఇంచులు కరెక్ట్గా రావట్లేదు. కాబట్టి కొంచెం పైకి, అంటే ఒక 2 పాయింట్లు పైకి తీసుకుంటున్నాను. 5 మీద 6 పాయింట్ల దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను. మీకు అర్థం కావడం కనేసి నేను ఇక్కడ బ్లూ మార్కర్తో డ్రా చేస్తున్నాను. చూడండి, చూసారు కదా, 6 ఇంచుల దగ్గర నేను లైన్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే పద్ధతి 1.5 తీసేసుకొని ఇలాగా ఆమోల్ డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ మనం కింద ఇందాక ఎట్లా ఒక డబుల్ లైన్ తీసుకున్నాము కుట్టు కోసం అనేసి, అలాగే అది కూడా డ్రా చేసుకోవాలి. చూడండి,
ఇక్కడ ఒక ½ ఇంచ్ లోపల వైపుకి తీసుకొని అక్కడే మనం మెజర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడు దీనిపైన మళ్ళీ టేప్ పెట్టేసి చూసుకోవాలి. మనకు రావాల్సింది ఎంత 8.5. సో ఇక్కడ వస్తుందో లేదో చూడండి. సో ఇక్కడ మనకి 8.5 కరెక్ట్గా వచ్చేసింది. అంటే దీన్ని బట్టి మనకి ఆమోల్ ఎంత తీసుకోవాలో కూడా తెలిసిపోయింది కదా. మనం పెట్టే మెజర్మెంట్స్ కరెక్టో కాదో మన ఆది బ్లౌజ్తోనే తెలిసిపోతుందండి. అది ఎలాగో కూడా నేను మీకు చాలా క్లియర్గా చెప్పాను. హ్యాండ్స్ కటింగ్ కోసం ఏంటి అంటే కింద స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. అంటే ఎగుడు దిగుడు ఉంటుంది కదా, అది స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నా సైడ్ ఉన్న ఫోల్డింగ్ ఉంది కదా, చూస్తున్నారా, అవతల వైపున ఓపెన్స్ ఉన్నాయి. నార్మల్గా ఇలాగే పెట్టుకుంటాం కదా. ఇప్పుడు మన హ్యాండ్స్ కటింగ్ కోసం సింపుల్గా మన ఫోల్డింగ్ దగ్గర నుంచి బయటి వైపుకి మడత అనేది వేసుకోవాలి. చూడండి, జస్ట్ ఇలాగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది అంతే. మీరు ఒకవేళ సింగిల్ బ్లౌజ్ కట్ చేసినా సరే ఇదే పద్ధతి అండి, చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇలా ఒకేసారి ఎక్కువ బ్లౌజులు కట్ చేసుకోవడానికి కూడా టిప్స్ యూజ్ అవుతాయి కాబట్టి ఇందులో చెప్తున్నాను. ఇప్పుడు కింద ఏమైనా ఎక్స్ట్రా ఉంటే మాత్రం కట్ చేసుకోండి. ఇప్పుడు మనకు హ్యాండ్స్ కటింగ్కి మెయిన్గా ఓన్లీ 3 పాయింట్స్ చాలండి. సో అందులో ఫస్ట్ వచ్చేసి మనకు హ్యాండ్ పొడవు కావాలి. అయితే దానికంటే ముందు ఇక్కడ ఒక ½ ఇంచ్ కుట్టు కోసం అనేది తీసుకోవాలి. ఎందుకంటే కింద వైపున మనం కుట్టుకుంటాం కదా, కాబట్టి ఒక ½ ఇంచ్ అనేది వదిలేసి ఇక్కడ బ్లౌజ్ హ్యాండ్ ఎలా ఉందో సింపుల్గా అది కరెక్ట్గా అలా పెట్టేసుకుంటే సరిపోతుంది. మనం కరెక్ట్గా పరుచుకోవాలండి. ఇప్పుడు లైనింగ్ పైన ఇక చూస్తున్నారు కదా, మనం ఒక ½ ఇంచ్ వదిలేసి లైన్ మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా దానిపైన ఇలాగా చెయ్యి వచ్చేటట్టుగా పెట్టుకోవాలన్నమాట. కింద వైపున మన హ్యాండ్ రౌండ్ ఉంటుంది కదా, అక్కడ వచ్చేటట్టు పెట్టుకొని పైన వైపున కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. అంటే మన షోల్డర్ ఉంటుంది కదా, అది కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసి సెట్ చేసుకొని అక్కడ వైపున ఒక మార్క్ వేసుకోండి. అంటే బ్లౌజ్ కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్క్ వేసుకొని ఇక్కడ హ్యాండ్ రౌండ్ దగ్గర ఎంత మార్క్ ఉందో అక్కడ వేసుకొని చంక భాగం వైపున ఎలా ఉందో అలాగే మార్క్ వేసి సేమ్ అదే విధంగా నేనైతే లైన్ అయితే డ్రా చేశాను. చూసారు కదా, చాలా సింపుల్ అండి. ఇలా మార్క్ వేసే ముందు మీరు ఫస్ట్ కరెక్ట్గా బ్లౌజ్ని అయితే సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ ముడతలు లేకుండా కరెక్ట్గా సెట్ చేశాను కాబట్టి నాకు మెజర్మెంట్స్ కూడా తెలిసిపోయాయి. అంటే మనం ఏది కొలవాల్సిన పనే లేదనమాట. అండ్ ఇప్పుడు పైన వైపున ఒక ½ ఇంచ్ అయితే మార్క్ వేసాను. ఎందుకు, మనకు కుట్టు కోసం కావాలి కదా, కాబట్టి పైన వైపున ఒక ½ ఇంచ్ పైకి తీసుకున్నాను. సో ఇప్పుడు మార్క్ వేసుకున్న దగ్గర నుంచి ఒక 1.5 ఇంచ్ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయాలి. తర్వాత 2 పాయింట్స్ కలిపేసుకోవాలి. ఎక్కడ 2 పాయింట్స్, చంక భాగం వైపున ఒక పాయింట్, ఇప్పుడు మనం తీసుకున్న 1.5 ఇంచ్ దగ్గర ఒక పాయింట్. ఈ విధంగా షేప్ డౌన్కి వచ్చేటట్టుగా మార్క్ వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ వీటికి ఎటువంటి స్కేల్స్ అవి కూడా అవసరం లేదండి, ఈజీగా ఫ్రీ హ్యాండ్తోనే డ్రా చేయొచ్చు. సో ఇక్కడ వరకు హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయింది. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి, మనం ఖర్చు కోసం మార్కింగ్ కావాలి కదా, కాబట్టి ఇక్కడ నేను 2 ఇంచులు మళ్ళీ మార్క్ వేస్తున్నాను చూడండి. సో పైన కొంచెం చిన్న అతుకు అనేది పడుతుంది అనమాట. సో మనకి బట్ట ఎక్కడ వరకు వీలుందో అక్కడ వరకు నేనైతే కటింగ్ అయితే చేసేస్తున్నాను. పైన చంక భాగం వైపున చిన్న జాయింట్ అయితే పడుతుంది. సో ఇక్కడ ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి ఆ ఫోల్డింగ్ కూడా కట్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను ఒకేసారి 2 బ్లౌజులు కట్ చేస్తున్నాను కాబట్టి రెండిటికి కూడా ఫోల్డింగ్స్ ఉంటాయి. నార్మల్గా మీరు సింగిల్ బ్లౌజ్ కట్ చేస్తే ఒకటేసారి ఫోల్డింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం మిడిల్లో ఒక చిన్న కచ్చక అయితే ఇవ్వాలి. దానివల్ల మనకి లోతు డ్రా చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ కుట్టేటప్పుడు కూడా ఆ పాయింట్ అనేది చాలా అవసరం అండి. ఇప్పుడు క్లాత్ 4 మడతల పైన ఉంది కదా, ఇప్పుడు నేను దాన్ని ఓపెన్ చేసి 2 మడతల కింద వేసాను. ఎందుకు అంటే ఇక్కడ మనము లోతు అనేది తీయాలి. లోతు ఎందుకు తీస్తామంటే బ్లౌజ్ కుట్టేసిన తర్వాత మనకి ఎటువంటి ముడతలు రాకూడదంటే కంపల్సరీ ఇలాగా లోతు అయితే తీయాలి. సో సేమ్ ఫస్ట్ మిడిల్ పాయింట్ నుంచి ఒక 1 ఇంచ్ వరకు గ్యాప్ తీసేసుకొని తర్వాత మన చంకభాగం మార్క్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇంతే, ఒక మిడిల్ పాయింట్ వచ్చింది కదా. ఇక్కడ వైపున ఒక 6 గీతలు లోపలికి మార్క్ వేసుకోవాలి. అంటే టేప్లో చిన్న చిన్న గీతలు ఉంటాయి కదా, అవి మొత్తం 6 గీతలు వచ్చేటట్టు, అంటే పావుదకు 1 ఇంచ్ అని కూడా అంటాము, అలా వచ్చేటట్టు చేసుకొని ఈ 3 పాయింట్స్ కలిపేసుకోవాలి. అంతే, మన లోతు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఇలా కరెక్ట్గా తీస్తేనే మనకి ఎటువంటి ముడతలు అనేవి రావు. చాలామంది ఒక 1/4 ఇంచో 1/2 ఇంచో తీస్తారండి, అది సరిపోదు. ఖచ్చితంగా 6 గీతలు అంటే పావుదకు 1 ఇంచ్ అనేది తీయాలి. ఏ సైజు వాళ్ళకైనా సరే మీరు ఇంత తీసినప్పుడే మీకు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. లేదా చంకభాగం దగ్గర ముడతలు ఖచ్చితంగా వస్తాయండి. అలా రాకూడదండి, నేను చెప్పిన టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో చూసారు కదా ఇక్కడ షేప్ ఎంత బాగా కనిపిస్తుందో. సో ఇంతే అండి, హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది. బ్లౌజ్ పార్ట్లో ఈ హ్యాండ్స్ కటింగ్ అనేది చాలా ఈజీ పార్ట్ అండి. దీనికంటే ఈజీ ఏంటి అంటే షేప్ బెల్ట్ కట్ చేయడం. ఇప్పుడు నెక్స్ట్ నేను మీకు అది కూడా చూపిస్తాను. అయితే హ్యాండ్స్ పార్ట్లో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటో కూడా చెప్తాను. సో హ్యాండ్స్ కటింగ్లో మెయిన్గా 3 పాయింట్స్ చాలండి. ఒకటి ఏంటంటే చేతిలో పొడవు. సో పొడవు ఎక్కడ తీస్తాము, బ్లౌజ్ షోల్డర్ ఉంటుంది కదా, ఆ షోల్డర్ దగ్గర చేయి కుట్టడం స్టార్ట్ చేస్తాం కదా, అక్కడ నుంచి చూడాలి.
సో ఇక్కడ నేను మీకు టేప్తో చూపిస్తున్నాను. ఇక్కడ బ్లౌజ్లో చేయి పొడవు వచ్చేసి 10 బాగా వచ్చింది. దానికి కరెక్ట్గా 1 ఇంచ్ కలుపుకున్నాం. కింద వైపున 1/2 ఇంచ్, పైన వైపున 1/2 ఇంచ్, కాబట్టి 11 బాగా వచ్చింది. ఇది పొడవు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసింది. నెక్స్ట్ హ్యాండ్ రౌండ్ కావాలి. హ్యాండ్ రౌండ్ అంటే ఏంటి? కింద చేయి దగ్గర రౌండ్ దగ్గర ఎంత వస్తుంది అని. సో ఇక్కడ కస్టమర్ ఎల్బో దగ్గర హ్యాండ్ రౌండ్ ఉంది కాబట్టి అక్కడే మనం చూస్తున్నాము. సో ఇక్కడ ఎంత వచ్చింది? 5 ఇంచెస్. కాబట్టి 5 ఇంచెస్ మార్క్ చేసేసుకొని 2 ఇంచులేమో ఖర్చు కోసం పెట్టుకోవాలి, అంతే. సో సెకండ్ పాయింట్ వచ్చేసింది. నెక్స్ట్ థర్డ్ పాయింట్. సో ఇక్కడ చంకభాగం దగ్గర ఎంత వచ్చింది చూడాలి. దానికోసం బ్లౌజ్ వెనకాల వైపున ఇలాగా కుట్టు దగ్గర టేప్ పెట్టేసి కొంచెం లాగి చూడాలి. సో ఇక్కడ నాకు 8.5 వచ్చింది, చూస్తున్నారు కదా. ఇదే 8.5 అక్కడ వైపున మార్క్ వేసుకోవాలి. సో నేను ఇవన్నీ మనకు టేప్ లేకపోయినా ఈజీగా ఎలా చూడొచ్చో చూపించాను. ఒకవేళ మీకు టేప్తో కావాలంటే ఎలా వచ్చిందో కూడా చూపిస్తున్నాను. చూసారు కదా, ఇంతే. ఈ థర్డ్ పాయింట్. ఈ 3 పాయింట్స్ ఉంటే చాలండి, మనం హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. లోతు అనేది నేను చెప్పినట్టే తీస్తేనే మీకు ఎటువంటి ముడతలు అనేవి రావు. సో ఇంతే, హ్యాండ్స్ కటింగ్ రెడీ అయిపోయింది. అంటే ఇప్పుడు వెనకాల భాగం ఒక సైడ్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుంటాం అవతల వైపున. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే హ్యాండ్స్ కట్ చేసిన కార్నర్ ఉంటుంది కదా, ఇప్పుడు నేను డ్రా చేసే సైడ్ ఇది పర్ఫెక్ట్ క్రాస్ కటింగ్ అనమాట. మీరు ఇటువైపు అయినా తీసుకోవచ్చు, లేదా అవతల వైపు కన్నా తీసుకోవచ్చు. మీకు బట్ట ఎక్కడ సెట్ అవుతుంది అనేది చెక్ చేసుకోవాలి. అది ఎలా చెక్ చేయాలో కూడా ఇప్పుడు చెప్తానండి. సో ఒకవేళ స్ట్రైట్ కటింగ్ అయితే వేరే సైడ్ తీసుకుంటాము. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మీకు కరెక్ట్గా అలాగా మనకు ఎదురుగా కనిపించే దగ్గర తీసుకోవాలి. అంటే ఆల్రెడీ అక్కడ హ్యాండ్స్ కట్ చేసేసానండి, కానీ అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఫస్ట్ ఇక్కడ నేను మీకు ఫ్రంట్ పార్ట్ ఎక్కడ వైపున తీసుకోవాలని క్లియర్గా చూపిస్తున్నాను. చూసారు కదా, అక్కడ 2 లైన్స్ డ్రా చేశాను కదా, అది క్రాస్ కటింగ్ అనమాట. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా నీట్గా వస్తుంది. దీన్ని ఫుల్ క్రాస్ కటింగ్ అని అంటాం అనమాట. మామూలు క్రాస్ కటింగ్ అంటే ఇంకొంచెం వేరేలాగా తీసుకుంటాము. ఇది ఫుల్ క్రాస్, చాలా పక్కా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ విధంగా ఇక్కడ కింద క్లాత్ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన షోల్డర్ కనిపిస్తుంది కదా, ఆ షోల్డర్ లైన్ అక్కడ వస్తుంది చూడండి, అక్కడ వచ్చేటట్టుగా సెట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ ఉంటుంది కదా, ఆ నెక్కి సరిపడా క్లాత్ చూసుకొని కింద వైపున కూడా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. మీకు ఇటువైపు క్లాత్ సెట్ కాకపోతే అవతల వైపుకి వేసుకొని కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, నాకు కింద క్లాత్ ఉంది, సైడ్కి క్లాత్ ఉంది, అండ్ ఇక్కడ నెక్ సైడ్ కూడా క్లాత్ సరిపడా ఉందన్నమాట. ఈ విధంగా సెట్ చేసుకొని మనం మొత్తం యాజ్ ఇట్ ఈజ్ అది ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. అయితే నేను ఎప్పుడూ చెప్పినట్టే మీరు మార్కింగ్ వేసేటప్పుడు మాత్రం బట్టకి టచ్ చేసుకుంటూ వేయాలి, లేదంటే మార్కింగ్ కొంచెం దూరం అయిపోతుంది అనమాట. కాబట్టి ఇలా బట్టను ఆనించుకుంటూ మనం మార్కింగ్ అనేది వేసుకుంటే మనకి మెజర్మెంట్స్ కూడా కరెక్ట్గా వస్తాయి. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే మార్క్ చేస్తున్నాను చూడండి. మన కచ్చుక ఎక్కడ ఉందో అక్కడ కూడా మార్క్ వేశాను. ఇదేమో ఖర్చు కోసం తీసుకున్న లైన్ ఉంది కదా, అది కూడా డ్రా చేశాను. సో తర్వాత మీకు ఎక్కడెక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎలా ఈజీగా సెట్ చేసుకోవాలని నేను చెప్తాను. ఫ్రంట్ పార్ట్ నెక్ లైన్ కూడా ఎంత ఉందో అది కరెక్ట్గా అయితే మార్క్ అయితే వేశాను. కానీ పొడవు ఏంటంటే మనకు సైజ్ బ్లౌజ్తో చూస్తాం కాబట్టి అది చెప్తాను నేను మీకు. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇక్కడ ఆమోల్ కోసం మీరు కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పి మీరు దీన్ని బట్టి కూడా చూసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనం ఎంత తీసుకున్నాం షోల్డరు 5.5, కాబట్టి అదే 5.5 ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ ఎల్ షేప్ లాగా డ్రా చేసుకోవాలి. మనము ఆమోల్ దగ్గర ఏం తీసుకున్నాం, 1/4 ఇంచులు వచ్చింది మనకి. సో కాబట్టి అంతే తీసుకున్నాను. ఇక్కడ వైపు నుంచి మనం ఇందాక 1.2 తీసుకున్నాం, ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని మార్క్ అనేది వేసేసుకోవాలి. సో ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ పాయింట్ అయిపోయింది. చూసారు కదా, ఏం లేదు, సింపుల్గా బ్యాక్ పార్ట్ పెట్టి మొత్తం ట్రేస్ చేసేసుకున్నాము. తర్వాత ఆమోల్ కోసం అని చెప్పేసి సేమ్ అదే ఎల్ షేప్ లైన్ డ్రా చేసుకొని లోతు కూడా మార్కింగ్ అనేది వేసేసాము. సో ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పాయింట్, దానికోసం మళ్ళీ మనం సైజ్ బ్లౌజ్ తీసుకొని నెక్ అనేది మార్క్ చేసుకుందాం. నెక్ మార్క్ చేయాలంటే మీరు కాజపట్టి వైపు తీసుకుంటే ఇంకా కరెక్ట్గా వస్తుందండి. ఇక్కడ నేను మీకు ఒక లైన్ చూపిస్తాను, ఆ లైన్తోనే మీకు మొత్తం నెక్ వస్తుంది, ప్లస్ అలాగే క్రాస్ బెల్ట్కి ఎక్కడ వరకు తీసుకోవాలో కూడా తెలుస్తుంది. చూడండి, ఇక్కడ మనకి కాజపట్టి కనిపిస్తుంది కదా, కాజపట్టిలో ఎప్పుడైనా 2 కుట్లు ఉంటాయి అన్నమాట. సో మిడిల్ లైన్ అంటే మన సైడ్కి ఉన్న లైన్ని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ పై వైపున షోల్డర్ కోసం కరెక్ట్గా తీసుకోండి, అంటే ఒక 1/2 ఇంచ్ కుట్టు కోసం వదిలేసుకున్న తర్వాత మనము ఈ బ్లౌజ్ అనేది సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ కాజపట్టి వైపున లైన్ ఉంది కదా, ఆ లైన్ మనం డ్రా చేసుకున్న లైన్ కరెక్ట్గా ఒక దగ్గర వచ్చేటట్టు పెట్టిరు అంటే మీకు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఈజీగా వచ్చేస్తాయండి. ఇంకా మీకు మళ్ళీ వేరే డౌటే అక్కర్లేదు. ఎందుకనే నేను ఇంకా బ్యాక్ పార్ట్ నెక్ కటింగ్ చేయలేదు, ఎందుకంటే మనం అది కట్ చేయకపోతేనే మీకు కరెక్ట్గా అది ఎక్కడ ఉందో ఫోల్డింగ్ మీకు తెలుస్తుంది. కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే డైరెక్ట్గా డ్రా చేస్తారు, కానీ కొంచెం నేర్చుకునే వాళ్ళైతే నెక్ లాస్ట్లో కట్ చేసుకోండి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే మీరు దీని ప్రకారం పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఆ లైన్ని కరెక్ట్గా అక్కడ వచ్చేటట్టు సెట్ చేశాను కదా, చూడండి. బ్లౌజ్ నెక్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు చూసుకొని ఒక 1/4 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకుంటూ మనము డ్రాయింగ్ అనేది చేసేయచ్చు. చూసారు కదా, ఓవరాల్గా మొత్తంగా 1/4 ఇంచ్ గ్యాప్ అయితే వచ్చేసింది.
మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది వచ్చేసింది. సో చాలా ఈజీగా ఉంది కదండి. జస్ట్ మీకు అది కరెక్ట్గా సెట్ చేసుకోవడం రావాలి. చూడండి ఇక్కడ నెక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ క్రాస్ బెల్ట్ లైన్ అంటే కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్క్ వేసుకోండి. తర్వాత మళ్ళీ కుట్ల కోసం కూడా తీసుకోవాలి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, అది ఎక్కడ వరకు ఉందో అక్కడ ఒక మార్క్ అయితే వేసాము. కింద కుట్టుకు కావాలి కాబట్టి అదొక 1/2 ఇంచ్ మళ్ళీ మార్క్ వేసాము. తర్వాత మనకి మిడిల్లో ఒక డాట్ ఉంటుంది, అంటే ఒక ప్లీట్ లాగా కుడతాం కదా, దానికోసం ఇంకో 1/2 ఇంచ్ కిందకి మార్క్ వేసాను. ఇంతే. ఈ 3 పాయింట్స్ ఇక్కడ కరెక్ట్గా వచ్చేస్తాయి చూడండి. ఇప్పుడు మీకు క్లియర్గా తెలియడానికి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. పైన వైపున 1/2 ఇంచ్ వదిలేసుకున్నాం కదా కుట్టు కోసము. తర్వాత కాజాపట్టి కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ ఒక మార్కింగు, దాని కింద కుట్టు కోసము కొంచెం పట్టు వదలాలి కాబట్టి అక్కడ ఒక మార్కింగు, డాట్ కోసం ఇంకో 1/2 ఇంచ్ కిందికి మార్క్ వేసుకున్నాం. ఈ 3 పాయింట్స్ వచ్చేసినాయి. చూసారు కదా. సో ఇప్పటివరకు ఎన్ని పాయింట్స్ నేర్చుకున్నామో చెప్తాను చూడండి. ఫస్ట్ ఆమోల్ది ఒక పాయింట్ వచ్చేసింది, అంటే లోతు ఎలా తీసుకోవాలో. నెక్స్ట్ నెక్ పాయింట్ వచ్చేసింది, సెకండ్ పాయింట్. ఇక్కడ మనకి హుక్స్ పట్టి సైడ్ ఎంత తీసుకోవాలనేది థర్డ్ పాయింట్. ఈ 3 పాయింట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు జస్ట్ ఇంకొక పాయింట్ నేర్చుకుంటే సరిపోతుందండి. ఇది మెయిన్ పాయింట్ అనమాట. ఏంటి అంటే మనకి మెయిన్ డాట్ తీసుకోవాలి కదా, అది ఎంత గ్యాప్ ఉండాలనేది మనకు బ్లౌజ్ ప్రకారం తెలుస్తుంది. కానీ కొన్ని బ్లౌజ్లకి కరెక్ట్గా ఉండదండి. వాళ్ళ అందాజు ప్రకారం కుట్టినప్పుడు ఆ గ్యాప్ అనేది చాలా వస్తుంది. సో సింపుల్ మెజర్మెంట్ చెప్తున్నాను. ఇక్కడ మనకి చెస్ట్ వచ్చేసి 37 చెస్ట్ అనమాట. అంటే ఏ నెంబర్ అయితే వస్తుందో దాని మధ్యలో ఒక చిన్న పాయింట్ పెట్టుకుంటే మనకి గ్యాప్ అనేది తెలిసిపోతుంది. ఇక్కడ 3.7 అంటే ఏంటి, ఆల్మోస్ట్ 4కి దగ్గర అనమాట. కాబట్టి 4 ఇంచెస్ గ్యాప్ పెట్టేసుకోవచ్చు. ఒకవేళ 36 ఉంటే 3.6 అంటే 4 ఇంచులు పెట్టుకోవచ్చు అనమాట. లేదు 4 ఇంచులైనా ఇబ్బంది ఉండదు. కానీ ఈజీగా తెలియడానికి అయితే ఈ పాయింట్స్ అనేది యూస్ చేసుకోవాలి. 36 కంటే ఎక్కువ ఉంటే 40 మధ్యలో ఉంటే 4 ఇంచెస్ తీసుకోవచ్చు అనమాట. సో అక్కడ ఒక లైన్ అయితే డ్రా చేశాను. ఈ లైన్ ఎందుకు, మనకి మెయిన్ డాట్ కోసం అనమాట. సో మీరు బ్లౌజ్ ప్రకారమే చూసుకోవాలని ఏం లేదు, ఈ విధంగా సింపుల్గా కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ పైన మనం కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. చూస్తున్నారా, నేను ఉల్టా వైపు పెట్టేసి పైన షోల్డర్ దగ్గర మధ్యలో ఫోల్డ్ చేశాను. తర్వాత ఇక్కడ మెయిన్ డాట్కి పైన కుట్టుకి కింద కుట్టుకి ఒక మార్కింగ్ వేసుకొని కింద ఎక్స్ట్రా బట్ట కోసం కావాలి కదా, దానికి కూడా ఇంకో మార్క్ అయితే వేశాను. ఇక్కడ షోల్డర్ పైన మళ్ళీ సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు కింద డాట్లో మెయిన్ పాయింట్ అంటే పైన ఒక పాయింట్ మనం మార్క్ వేసాం కదా, అక్కడ నుంచి ఇక్కడికి పెట్టుకోవాలి. పైన కుట్టు కోసం ఆల్రెడీ వదిలేసుకున్నాము ఒక 1/2 ఇంచ్, కనిపిస్తుంది కదా మీకు బ్లూ లైన్, అక్కడ వరకు వదిలేసుకున్న తర్వాత అక్కడ మార్క్ ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలి. ఇప్పుడు పైన మనకు సంబంధం లేదు, వదిలేయచ్చు, అది ఇబ్బంది లేదు. కింద మెయిన్ పాయింట్ దగ్గర కరెక్ట్గా పెట్టుకొని కింద మార్కింగ్ వేసి కుట్టు కోసం కూడా ఇంకో మార్కింగ్ అనేది వేయాలి. ఇక్కడ వరకు క్లియర్ ఉంది కదండి. సో మళ్ళీ ఒక్కసారి చెప్తాను చూడండి, ఎందుకంటే బిగినర్స్కి తొందరగా అర్థం కాదు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ మెయిన్ డాట్కి మనం 3 మార్క్స్ అయితే వేసుకున్నాం. మెయిన్ డాట్ అంటే తెలుసు కదా, బ్లౌజ్లో పెద్ద డాట్ ఒకటి ఉంటుంది, చెస్ట్ కిందికి వస్తుంది అన్నమాట. కరెక్ట్గా ఆ పాయింట్ కరెక్ట్గా తీసుకోవాలి. తర్వాత షోల్డర్ దగ్గర పైన 1/2 ఇంచ్ కుట్టు కోసం అయితే వదిలేసుకున్నాము. తర్వాత ఇలాగ బ్లౌజ్ని మామూలుగా ఇట్లా దులిపి పెట్టాలి, అంతేగాని లాగి పెట్టొద్దండి. లాగితే అది ఎంతైనా సాగిపోతుంది అనమాట, క్రాస్ కటింగ్ కాబట్టి. జస్ట్ నార్మల్గా ఇలాగ పెట్టేసి ఇప్పుడు కింద డాట్ పైన మనం మార్క్ అంటే ఫింగర్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి కింద ఎంత ఉందో తీసుకొని సేమ్ మనం బ్లౌజ్ పైన ఏ మార్కింగ్ అయితే వేసామో ఈ లైన్ క్లాత్ పైన కూడా అదే మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. సో ఇక్కడ వరకు క్లియర్ మొత్తం మీకు. ఇది మెయిన్ డాట్ అనమాట. ఇది కరెక్ట్గా వచ్చిందంటే మీకు బ్లౌజ్లో ఫ్రంట్ షేప్ అనేది పక్కా పర్ఫెక్ట్గా వస్తుందండి, చాలా బాగా వస్తుంది. సో అదొక పాయింట్ తెలిస్తే చాలు. మీకు ఒకవేళ డౌట్ ఉంటే మీరు ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా చూసుకోవచ్చు, అంటే కరెక్ట్ వచ్చిందా లేదా అనేసి. ఎందుకంటే నాకు తెలిసి కొత్త వాళ్ళు తొందరగానే అర్థం చేసుకుంటారు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు. కానీ వాళ్ళు మార్క్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి, ఇది కరెక్టా కాదా అని. సో నా వీడియోస్ ఎట్లా ఉంటాయి అంటే మీరు పెట్టింది కరెక్టో కాదో మీకే అర్థమయ్యేటట్టుగా ఈజీగా చెప్తానండి. ప్రతిదీ మనం బ్లౌజ్ ప్రకారమే చెక్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. లేదు మెజర్మెంట్స్ ప్రకారం అయితే ఇంకా ఈజీ. ఆ బాడీ మెజర్మెంట్స్ కూడా వీడియో తొందరలోనే పెడతానండి నేను. ఇంకా మనం మెజర్మెంట్స్ తీసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది, ప్లస్ మనకి ఈజీ ఉంటుంది. ఇవన్నీ కొలవాల్సిన అవసరం కూడా లేదు. కానీ కొంతమందికి బాడీ మెజర్మెంట్స్ రాదు కాబట్టి ఇలాగా ఆది బ్లౌజ్ ఉన్నా కూడా మనం పర్ఫెక్ట్గా ఎలా చేయొచ్చో కూడా నేను చెప్తున్నాను. సో ఏదైనా చాలా ఈజీ అండి, ఎవరికైనా ఫస్ట్ అన్నీ వచ్చేవి కదా, మేమైనా నేర్చుకునే వచ్చాం కాబట్టి మీరు అలాగే పర్ఫెక్ట్గా అవుతారు అనేసి ఇంత క్లియర్గా చెప్తున్నాను. సో ఇక్కడ డాట్ గ్యాప్ ఎంత ఉందో మనం బ్లౌజ్ ప్రకారమే చూసుకోవచ్చు. లేదు అంటే సింపుల్గా అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ అనేది పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఆ లైన్కి అటు ఇటు ఒక 1 ఇంచ్ తీసేసుకొని మనం ఫస్ట్ వేసుకున్న మార్క్కి ఇది కలిపేసుకోవాలి. ఇంతే. ఇక్కడ మనకి హుక్స్ పట్టి సైడ్ నుంచి మనకి షేప్ వరకు కరెక్ట్గా తీసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఖర్చు వైపున అంటే కుట్లు వేసుకుంటాం కదా, అటువైపున ఎంత ఉందో ఈజీగా అది కూడా బ్లౌజ్ ప్రకారమే చూసుకోవచ్చు. చూడండి ఇక్కడ 4th డాట్ అయితే లేదు. నార్మల్గా బ్లౌజ్లో మొత్తం 3 డాట్స్ లేదా 4 డాట్స్ ఉంటాయి.
ఇక్కడ మాత్రం 3 డాట్సే ఉన్నాయి. డాట్స్ అంటే ప్లీట్స్ అండి, షేప్ కోసం వేస్తాం కదా అది. సో నేను కూడా సేమ్ బ్లౌజ్లో లాగానే పెడుతున్నాను కాబట్టి ఇక్కడ పైన కుట్టు మీకు ఓవర్లో కనిపిస్తుంది సైజ్ బ్లౌజ్లో, అది మనం డ్రా చేసుకున్న లైన్ పైన సంఘభాగం వైపున అలాగ పెట్టేసుకుని కింద కుట్టు కోసం ఎంత ఉందో తీసేసుకోవాలి. అంటే క్రాస్ బెల్ట్ కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కింద ఒక 1/2 ఇంచ్ కుట్టు కోసం ఈ విధంగా మార్క్ అయితే చేసేసుకోవాలి. ఇంతే. ఇక్కడ షేప్ నుంచి అంటే మన మెయిన్ డాట్ నుంచి బయట వైపుకి ఒక లైన్ అయితే కలిపేసుకున్నాం. ఇక్కడ మొత్తం అంతా అయిపోయినట్టే అండి, ఎందుకంటే ఇక్కడ మీకు మెయిన్ డాట్ వచ్చేసింది. దీన్ని బట్టి మీరు మిగిలిన 2 డాట్స్ కూడా వేసేయచ్చు ఈజీగా. సో ఇక్కడ 3 పాయింట్స్ అర్థమైనాయి. ఇప్పుడు ఇది 4th పాయింట్, ఇది కూడా అర్థమైంది కదండి. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్ అడగండి, మళ్ళీ క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పటికైనా చాలా క్లియర్గానే చెప్తున్నానండి, ఇంకా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి. సో ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనకు మెయిన్ డాట్ నుంచే మనము హుక్స్ పట్టి వైపు డాట్ ఎలా పెట్టాలో చూపిస్తాను. ఆ పైన మార్క్ నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి అయితే తీసేసుకోండి. జస్ట్ సింపుల్ పాయింట్ అనమాట, అక్కడ ఏం మార్క్ చేయొద్దు. జస్ట్ ఇప్పుడు దాని దగ్గర నుంచి ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ హుక్స్ పట్టి వైపున లైన్ డ్రా చేశాను కదా, ఇప్పుడు అది ఎంత పెట్టాలి అంటే ఈ పెద్ద డాట్కి ఎంత అయితే ఉందో సేమ్ అంతే పెట్టేసుకోండి. అంటే పెద్ద డాట్కి నాకు 2.6 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా 2.6 తీసుకుంటున్నాను. మీకు షేప్ తక్కువ కావాలి అనుకుంటే ఈ లైన్స్ అనేవి చిన్నగా డ్రా చేసుకోవాలి అంతే. ఇప్పుడు చంకభాగం వైపు డాట్ కావాలంటే ఇక్కడ టేప్ని ఇదే విధంగా నేను చూపించిన విధంగా పెట్టండి అంతే. ఈ విధంగా కరెక్ట్గా ఎక్కడ వస్తుందో సెట్ చేసుకొని పైన ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలో కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ మెయిన్ డాట్ నుంచి 2 ఇంచెస్ గ్యాప్ తీసుకుంటే సరిపోతుంది. అంటే చెప్పాను కదండి, మనకు మెయిన్ డాట్ కరెక్ట్గా వచ్చిందంటే దాన్ని బట్టి మనం వేరేవి కూడా ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట మార్కింగ్. ఇంత ఇక్కడ 3 డాట్స్ వచ్చేసినాయి. చాలా సింపుల్గా ఉంది కదా. అంటే బిగినర్స్కి మాత్రం నిజంగా డౌట్స్ చాలా ఉంటాయండి, నాకు తెలుసు అది. కానీ నేను మ్యాక్సిమం ఇంకా చాలా సింపుల్ వేలోనే చెప్పడానికి ట్రై చేస్తున్నాను, అందుకని ఇంత క్లియర్గా కూడా చెప్తున్నాను. చెప్పాను కదా, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మొత్తం మీకు 3 డాట్స్ అయితే అయిపోయాయి. ఇక్కడ మిడిల్లో గ్యాప్ 2 ఇంచెస్ గ్యాప్ ఉంటే చాలు అని చెప్పాను కదా, అంతే పెట్టుకోండి. ఆ షేప్ కొంచెం తక్కువ కావాలి అనుకుంటే ఈ డాట్స్ ఈ లైన్స్ అనేవి కొంచెం చిన్న చిన్నగా డ్రా చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వెనక్కి డ్రా చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది మొత్తం మార్కింగ్ అయితే అయిపోయింది. కానీ ఇక్కడ నేను మీకు ఇంకొక మెయిన్ పాయింట్ చెప్పాలి. అంటే కింద వైపున ఎక్స్ట్రా తీసుకోవాలండి, అది ఎందుకు తీసుకోవాలో కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఇక్కడ లోతు వరకు అయితే కటింగ్ చేసేస్తున్నాను చూడండి. ఇక్కడ అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ కింద వైపున తీసుకోవాలన్నాను కదా, అది ఎందుకు తీసుకోవాలి అంటే చాలామంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు హుక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుందని బాధపడుతున్నారు కదా, అలా రాకూడదు అనుకుంటే ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఈ సింపుల్ పాయింట్ చాలామంది మర్చిపోతుంటారు కాబట్టి వాళ్ళకి మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువ వస్తుందండి. సో ఇక్కడ చూడండి, ఈ విధంగా ఇప్పుడు మనం డాట్ కుట్టేసుకుంటాం కాబట్టి నేను అక్కడ వరకు బట్టని ఫోల్డింగ్ అయితే చేశాను. ఇప్పుడు తర్వాత మన నడుము సైజ్ ఎంత 30.5, అంటే ఆల్మోస్ట్ 7.5 కంటే ఒక పాయింట్ ఎక్స్ట్రా. అది ఎక్కడ వరకు వస్తుంది, ఇక్కడ వరకు. ఇక్కడి నుంచి 2 ఇంచులు ఖర్చు ఉండాలి కదా. సో ఈ విధంగా చూడండి, అందుకనే బయట మనకు కావాల్సినంత తీసుకోవాలి. లేదు ఇవన్నీ మెజర్మెంట్స్ మీకు ఇబ్బంది ఉంది అని అనుకుంటే సింపుల్గా ఒక 1/2 ఇంచో 3/4 ఇంచో ఎక్కువ తీసుకొని లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. సో ఇట్లా తీసుకున్నప్పుడే మీకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. అలాగే మధ్యలో ఎటువంటి గ్యాప్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇంతే అండి, సింపుల్గా ఇప్పుడు అది కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, కేవలం 4 పాయింట్స్తో మీకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు ఈ డాట్స్ని మనం వెనకాల వైపున కరెక్ట్గా మార్కింగ్ అలాగే రావాలి అని అంటే నేను చూపించే టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఈ విధంగా ఫస్ట్ కచ్చకాలు అయితే కరెక్ట్గా ఇవ్వాలి. తర్వాత నేను మీకు ఇంతకుముందు ఒక టిప్ చెప్పాను కదండి, మనం మెషిన్ సూదితో ఎలా పెట్టుకోవచ్చు అనేసి. అయితే ఇక్కడ నేను ఇంకో టిప్ చెప్తాను. మనకి సిజర్ ఉంటుంది కదా, సిజర్ షార్ప్ పాయింట్ అని స్టార్టింగ్లో ఉంటుంది కదా, ఇలాగా ప్రెస్ చేస్తే మీకు వెనకాల వైపున చిన్నగా ఒక నల్ల మార్కింగ్ లాగా కనిపిస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని కూడా మనం మార్కింగ్ అనేది వేసేయచ్చు. ఇలా మార్కింగ్స్ ఫస్ట్ వేసుకోవడం వల్ల ఒకవేళ మీరు కుట్టినా మీరు కుట్టడానికి ఎవరికైనా ఇచ్చినా కూడా షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా ఈజీగా ఉంటుంది. ప్రతిసారి మనము బ్లౌజ్తోని కొలుచుకొని మళ్ళీ హుక్స్ పట్టి ఎక్కువ ఉందని అవన్నీ కటింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. మనకు బొటిక్స్లో చేసే కటింగ్స్ ఇలానే ఉంటాయండి, కరెక్ట్గా వస్తుంది అనమాట. చూడండి, ఈ విధంగా ఇట్లా లేకపోతే ఫింగర్తో టచ్ చేసుకుని అయినా చూసుకోవచ్చు అనమాట. ఇలాగ ఫస్ట్ అన్ని మార్కింగ్స్ వేస్తే కుట్టేటప్పుడు అయితే నిజంగా వర్క్ చాలా ఈజీగా అవుతుంది, చాలా ఫాస్ట్గా కుట్టొచ్చు. చూస్తున్నారు కదా, ఇంతే. ఇక్కడ నేను 2 బ్లౌజులు ఒకేసారి పెట్టి కట్ చేస్తున్నాను, అందుకని మీకు 2 కలర్స్ కనిపిస్తున్నాయి. అది కూడా 2 కరెక్ట్గా ఒకేలాగా వస్తాయి చూడండి.
సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ నేను మీకు క్రాస్ బెల్ట్ ఎక్కడ కట్ చేయాలో చూపిస్తాను. సో బ్యాక్ పార్ట్ కట్ చేసాము, ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసాము. ఇక్కడ మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అది క్రాస్ బెల్ట్ తీయాలి. ఎందుకు అంటే ఇది అడ్డంలో ఉన్న క్లాత్ అని అంటాం అనమాట. ఇక్కడ వైపున క్రాస్ బెల్ట్ తీస్తేనే మీకు పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుందండి. సో చాలామంది కటింగ్లో చేసే తప్పు ఏంటి అంటే వాళ్ళ క్లాత్ ఎక్కడ మిగిలితే అక్కడ తీస్తారు. అంటే బిగినర్స్ కొంచెం అర్థం కాదు కదా, సో అందుకని క్లియర్గా చెప్తున్నాను. ఇది అడ్డంలో ఉన్న క్లాత్ అనమాట. ఇక్కడ వైపున తీస్తేనే మనకి షేప్ కింద కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట ఈ క్రాస్ బెల్ట్. అందుకనేసి ఇక్కడ వైపునే తీయాలి. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ మీకు కోర్ లాగా ఉంటుందన్నమాట. ఆ కోర్ అనేది కట్ చేసేయాలండి, ఎందుకంటే అది కొంచెం ఎగుడు దిగుడుగా ఉంటుంది. ఒక్కో క్లాత్కి ఒక్కోలాగా ఉంటుంది. సో సింపుల్గా మీరు ఆ కోర్ని కట్ చేస్తే సరిపోతుంది. తర్వాత మీరు మెజర్మెంట్ అనేది తీసుకోండి. సో అక్కడ స్ట్రైట్గా ఉండడానికి జస్ట్ నేను ఒక లైన్ అయితే మార్క్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేసుకుందాం. సో ఇక్కడ షేప్ బెల్ట్ మార్క్ చేయడానికి కూడా మనకి ఆది బ్లౌజ్తోనే పని ఉంటుందండి. సో ఆది బ్లౌజ్లో చూసుకోవాలి అని అంటే ఇక్కడ నేను మీకు ఇంకో బ్లౌజ్ చూపిస్తున్నాను. ఎందుకంటే నేను చెప్పాను కదండి, కస్టమర్ నాకు 2 సైజ్ బ్లౌజులు ఇచ్చారు. సో చేతుల కోసం మాత్రమే ఇంకో బ్లౌజ్ వాడమన్నారు, మిగిలిన బాడీ పార్ట్ కోసం మాత్రం ఈ బ్లౌజ్ వాడమన్నారు. సో నేను ఈ బ్లౌజ్తోనే చూపిస్తున్నాను. సో సింపుల్గా ఏంటంటే కాజపట్టి వైపున ముంగట ఒక లైన్ ఉంటుందని చెప్పాను కదా నేను, ఆ లైన్ దగ్గర నుంచి ఇక్కడ ఖర్చు వరకు ఎంత ఉందో తీసుకోండి. సో ఖర్చు ఎండింగ్ ఎక్కడ ఉంది, ఇక్కడ కుట్టు వరకు ఉంది కదా. సో అక్కడ నేను 2 ఇంచుల మార్కు అక్కడ వేసేసుకున్నాను, చూస్తున్నారు కదా. ఇదంతా వచ్చేసి ఖర్చు అనమాట. ఇలా క్రాస్ లైన్స్ డ్రా చేశాను కదా, అది ఓన్లీ కుట్ల కోసం అనమాట. సో మధ్యలో ఉన్నదంతా మనకి షేప్ పట్టి సైజ్ అనమాట, ఎంత వెడల్పు ఉండాలి అని. సో ఇప్పుడు అక్కడ తీసుకోవాలంటే మీరు సింపుల్గా ఏం చేయండి, కింద ఫస్ట్ కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ వేసుకోవాలి. అయితే ఇక్కడ క్రాస్ బెల్ట్ ఎంత ఉందో ఆ పొడవు కూడా చూపిస్తున్నాను మీకు. సో అక్కడ ఎంతన్నా రానివ్వండి, మీరు కింద ఫస్ట్ ఖర్చు కోసం మార్క్ చేసుకొని పైన అది ఎంత ఉందో అంత పెట్టేసుకోండి. చూసారు కదా, కింద ఒక 1/2 ఇంచ్ అయితే మార్క్ వేసేసాను. తర్వాత బ్లౌజ్లో కొలత ఎంత వచ్చిందో అంత పెట్టేశాను. సో ఇక్కడ నేను 2 బ్లౌజులు కట్ చేస్తున్నాను కాబట్టి కింద క్లాత్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నానండి. మీరు ఒకవేళ 2 బ్లౌజులు కానివ్వండి, 3 బ్లౌజులు కానివ్వండి, ఒకేసారి కట్ చేస్తే మాత్రం కింద క్లాత్ ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాతనే మార్కింగ్ చేసి కట్ చేసుకోవాలి. సో ఇక్కడ నాకైతే సరిపడానే ఉంది, అది చెక్ చేసుకున్నాను. తర్వాత బ్లౌజ్లో ఎంత వచ్చిందో అంత తీసుకొని పైన ఇంకో 1/2 ఇంచ్ కుట్టు కోసం ఒక మార్క్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ కార్నర్ వైపున కూడా ఎంత వచ్చిందో అంత మార్క్ వేసి పైన ఒక 1/2 ఇంచ్ కుట్టు కోసం తీసుకున్నాను, అంతే. సో సింపుల్గా ఈ పాయింట్స్ అన్ని కలిపేయాలి. మన క్రాస్ బెల్ట్ మార్కింగ్ అయితే అయిపోయినట్టే అండి, ఇంకేమీ లేదు. అయితే ఒకవేళ కొంతమందికి మాత్రం కింద మిడిల్లో రౌండ్గా షేప్ ఇస్తారనమాట. సో అది కూడా మీకు ఆది బ్లౌజ్తోనే తెలిసిపోతుంది వాళ్ళకి ఎంత అట్లా షేప్ ఉందా లేదా అని. చూడండి, పెద్ద డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్, దాని కింద చూడండి ఎంత వచ్చింది అనేసి. ఇక్కడ కూడా సేమ్ అదే కొలత తీసుకోవచ్చు మీరు టేప్తోనే. ఇలా టేప్తో ఎంత వచ్చిందో చూసుకొని అది మీరు సేమ్ మళ్ళీ కుట్టు కోసం వదిలేసుకొని మార్క్ వేసుకోవాలి. అంటే పైన కుట్టుకి కింద కుట్టుకి చూసుకొని మార్క్ వేయాలి. ఇక్కడ నాకు 2 ఇంచులు వచ్చిందనమాట. సో అది నేను ఇక్కడ మార్క్ అయితే వేసేస్తున్నాను. సో పైన వైపున చూసారు కదా, కొంచెం గీత పైకి ఉంది, అది నేను ఇలా కర్వ్ షేప్లో తిప్పేస్తున్నాను, అంతే. ఇలా కర్వ్ షేప్ ఇవ్వడం వల్ల కూడా బ్లౌజ్ బాగా ఫిట్టింగ్ కుదురుతుందండి, బాగా కూర్చుంటుంది అనమాట చెస్ట్ కింద. సో ఇలాగ చిన్న కర్వ్ షేప్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ఒకవేళ అదే కనుక పెద్ద చెస్ట్ అయితే మాత్రం ఈ కర్వ్ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ చెస్ట్ షేప్ ఎక్కువ ఉండేటప్పటికి క్రాస్ బెల్ట్ లోపలికి వెళ్ళిపోవాలి కదా. సో అందుకని అప్పుడు షేపింగ్ కొంచెం లోతుగా తీసుకుంటే ఇంకా బాగా ఉంటుంది. సో ఇంతే అండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. పైన కుట్టుకి కింద కుట్టుకి వదిలేసుకొని మధ్యలో బ్లౌజ్లో ఎంత వచ్చిందో సేమ్ అంతే పెట్టేసుకుంటే మన షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంతకంటే ఇంకేం లేదండి, చాలా సింపుల్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో మిడిల్ వచ్చేసి మనకి బ్లౌజ్లో ఎంత ఉందో అంత పెట్టుకున్నాము, పైన కింద కుట్టు కోసం అయితే వదిలేసాము. ఇక్కడ ఇంకో చిన్న పాయింట్ అండి, క్రాస్ బెల్ట్ స్టార్టింగ్లో అంటే హుక్స్ పట్టి లేదా కాజపట్టి వచ్చే సైడ్ ఇలా కింద కొంచెం క్రాస్గా కట్ చేయాలి. ఎందుకు అంటే మనకి లాస్ట్ హుక్ ఉంటుంది కదా, అది ఇలా కొంచెం లాగి పెట్టినప్పుడు ఫిట్టింగ్ అనేది ఇంకా బాగా కుదురుతుందండి. సో ఖచ్చితంగా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. చాలా కొంచెం అనమాట, ఒక 1/2 ఇంచు కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మన హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది, షేప్ బెల్ట్ కటింగ్ కూడా అయిపోయిందండి. మీకు ఈ వీడియో యూజ్ అయింది అని అనుకుంటే ప్లీజ్ నా వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇదే విధంగా చాలా ఈజీగా నేర్పిస్తానండి, ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు సక్సెస్ఫుల్ టైలర్ అయితే ఖచ్చితంగా అవుతారు. సో వీడియోని లైక్ చేయడం మాత్రం ప్లీజ్ అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.